హాయ్ అండి. ఈరోజు ఒక డిఫరెంట్ దోసకాయ రోటి పచ్చడి చేద్దాం పదండి. దీని స్పెషాలిటీ ఏంటంటారా? పోపుతోటి మిక్సీ చేసే పచ్చడండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు దోసకాయ, పచ్చిమిర్చి, చింతపండు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, ఇంగువ. ఇవే ఇంగ్రీడియెంట్స్. ముందుగా నూనె దాంట్లో ఈ పోపు దినుసులన్నీ వేసేయాలి. ఒకటి ఒకటి వేసుకొని చివరిగా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్‌ని బట్టి ఇంగువ ఉంటుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి మరొక 2 నిమిషాలు తిప్పాలన్నమాట. చింతపండు వేసేయండి. చింతపండు వేసి మరొక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఇదంతా చల్లారాక దీన్ని మిక్సీ జార్లో తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందు పోపు గ్రైండ్ చేసిన తర్వాతే దోసకాయ ముక్కలు యాడ్ చేయాలి. లేకపోతే మళ్ళీ నలగవు. తర్వాత అందులోనే ఉప్పు, పసుపు యాడ్ చేసి మరొకసారి ఈసారి మెత్తగా పేస్ట్ చేసేయాలి. పచ్చడిలా రుబ్బేయాలన్నమాట. ఒకసారి టేస్ట్ చేయాలి. ఉప్పు, కారం ఏదైనా యాడ్ చేయాలంటే ఇదే టైంలో యాడ్ చేయాలి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా! ఆ పోపుని ఇందులో కలిపేస్తే సరి.